ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి. ఇవాళ గ్రూప్ 4కి సంబంధించి ఒక తాజా అప్డేట్ మనకు కనబడుతుంది. గ్రూప్ 4 సర్వీసుల్లో స్పోర్ట్స్ కోటా పత్రాల పరిశీలన ఈ నెల 22 నుంచి మే 3 వరకు స్పోర్ట్స్ కోటా కింద 1569 మంది అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు క్రీడా ధృవీకరణ పత్రాలను అయితే మరి వెరిఫికేషన్ చేయబోతున్నట్టు టీఎస్పీఎస్సీ చెప్పింది. ఉదయం 10 గంటలకు ఈ తేదీలలో అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో వెరిఫికేషన్ ఉంటుందని కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ తెలిపారు. ఇది గ్రూప్ 4కి సంబంధించి ఒక తాజా అప్డేట్. అదేవిధంగా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 2 ఖాళీల సవరించిన పట్టిక అంటూ మరొక వార్త మనకు కనబడుతుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 2 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రివైజ్డ్ వేకెన్సీ బ్రేకప్ వేకెన్సీలు అయితే మరి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జియో ఎంఎస్ నెంబర్ 3 రాష్ట్ర మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 10న జారీ చేసిన హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా పోస్టుల పట్టికను సవరించడం అనేది జరిగింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు లేకుండా రూపొందించిన ఉద్యోగ పట్టికను కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అనుకోవచ్చు. చూడండి ఒకసారి. పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదలైంది. సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించిన నిర్వహించిన అర్హత పరీక్షలో అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టును అయితే టీఎస్పీఎస్సీ శుక్రవారం రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా కమిషన్ యొక్క వెబ్సైట్లో ఉంది. అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను త్వరలో రిలీజ్ చేస్తామని కూడా వెల్లడించింది. ఇది కూడా సేమ్ న్యూస్ ఉంది. ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అడ్మిషన్స్. ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీన్ని మనము నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాము. దీని గురించి సపరేట్ వీడియో ఈ ఛానల్లో మీకు త్వరలో నేను అప్లోడ్ చేయబోతున్నాను. అది చూడండి. పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. సిలబస్, రిటర్న్ టెస్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటాయి అన్నీ కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఐటీఈపీ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోసం అయితే ఇది ఎన్సిటి అంటాం. దీన్ని నేషనల్ కామన్ ఎన్సిఈటి అంటాము. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో బీఏ బీఈడి, బీకామ్ బీఈడి, బీఎస్సీ బీఈడి కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి అని అంటున్నారు. సెకండ్ ఇయర్ అంటే ఇప్పుడు రాసిన వాళ్ళు కూడా మీరు పాస్ అవుతే మీరు కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. దీనికి డేట్ ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఎగ్జామ్ జూన్లో నిర్వహిస్తారు. ఇక్కడ మొత్తం మీకు ఈ ఎన్సిఈటి స్కోర్ ఆధారంగా మీకు అడ్మిషన్స్ అయితే ఉంటాయి. 6100 సీట్లు అయితే ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 13 భాషల్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ కోసం మీరు www.ncet.samarth.ac వెబ్సైట్లో సంప్రదించండి అని ఉంది ఇక్కడ మీకు. ఇక 10 మెమోలపై పర్మనెంట్ నెంబర్ అంటూ మరొక వార్త మనకు కనిపిస్తుంది. ఈ సంవత్సరం నుంచి ప్రతి 10వ తరగతి మెమోపై 11 అంకెల యూనిక్ నెంబర్ని ముద్రించబోతున్నట్టు మనకు చెప్తున్నారు. వ్యక్తికి ఇప్పుడు ఆధారు, ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎట్లాగా ఉంటుందో 10th క్లాస్ విద్యార్థులందరికీ ఒక పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబరు, దీన్నే మనం పెన్ అంటున్నాము, విద్యాశాఖ అమలు చేయనున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచే 10వ తరగతి మెమోలు టీసీలపై ఈ నెంబర్ను అయితే ముద్రిస్తారు. ఇది 11 అంకెల యూనిక్ ఐడి. 10వ తరగతి విద్యార్థుల సర్టిఫికెట్లపై ముద్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దీనికి అనుమతి కూడా ఇచ్చింది. యూడైస్ ప్లస్ పోర్టల్ ద్వారా జనరేట్ అయిన ఈ నెంబర్ను మెమోలపై ముద్రించడం జరుగుతుంది. 10th క్లాస్ వార్షిక పరీక్షలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ నెల 13న మూల్యాంకనం కూడా ముగిసింది. ప్రస్తుతానికైతే మార్కుల క్రోడీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఇంకొక వారంలో 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పటి వరకు 10వ తరగతి మెమోలపై హాల్ టికెట్ నెంబర్ను మాత్రమే ఇస్తున్నారు. పలు అంతర్గత సెక్యూరిటీ ఫీచర్లను కూడా చేర్చారు. ఇది వరకు సర్టిఫికెట్లు అసలువో నకిలువో తెలుసుకోవాలంటే అధికారులు లోతైన పరిశీలన తర్వాత తెలిసేది. కానీ ఇప్పుడు పెన్ నెంబర్ ఆధారంగా సులభంగా గుర్తించవచ్చు. ఏది ఒరిజినల్ ఏది నకిలీ అని అట్టుగా తెలిసిపోతుంది. ఈ పెన్ నెంబర్ను ఇంప్లిమెంట్ చేయడం ఇదే మొదటిసారి. అన్ని అంటే ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని తేడాలు లేకుండా అందరికీ ఇది అమలు చేస్తారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు యూనిక్ ఐడి తరహాలో నంబర్ను కేటాయిస్తారు. ఈ నెంబర్ ద్వారా విద్యార్థి ఎక్కడ చదివారు, ఉన్నత చదువులు తర్వాత ఏ స్థాయిలో ఉన్నారో ఇట్టే తెలుసుకోవచ్చు. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు. గ్రూప్ 2 అప్డేట్ కావచ్చు, గ్రూప్ 4 అప్డేట్ కావచ్చు, పాలిటెక్నిక్ ఎగ్జామ్ జిఆర్ లిస్ట్, జనరల్ ర్యాంకింగ్ లిస్టు, ఇవన్నీ కూడా ఈరోజు మనకు ప్రధానమైనటువంటి వార్తలుగా మనకు కనిపిస్తున్నాయి.